మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. గారు మీరు చెప్పండి, అంటే తను డబ్బులు పెట్టిన దాన్ని వ్యతిరేకిస్తున్నారా, సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా, చేసుకొని చెప్పిన వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మురళి గారు మాట్లాడినటువంటిది 100కు 200% ఈ సమాజాన్ని, యువతను, మన సొసైటీని తప్పుపట్టియడమే. ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పని చేసినప్పుడు ఖండించాలి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, ఓ సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం నేను చెప్తున్నాను వినండి. ఎందుకంటే ఇప్పుడు అక్క చెప్పారు చక్కగా, 100కు 100% ఆడతల్లిని, ఆడపిల్లను అమ్మలాగే చూడాలి, కాదనంటలే. కానీ మన అమ్మైనా మన చెల్లైనా సేమ్ విష్ణుపీనాలే బట్టలు వేసుకొని ఉండవచ్చు, కాదంటలే. కానీ నా శరీరాన్ని నేను ఇలా ఊపడానికి, ఇలా చేయడానికి, ఓకేనా, ఇంకా నా అందచందాలని మీ ముంగట ఇలా ఎక్స్పోజ్ చేయడానికి 399 రూపాయలు నేను సబ్స్క్రిప్షన్ ఇది పెడుతున్నాను అంటే దేనికి అర్థం అండి? అది అంటే ఇంకో 500 రూపాయలు పెంచితే ఇంకేం చేస్తాము, ఇంకో 1000 రూపాయలు పెంచి ఇంకేం చేస్తావు? తప్పు కదా. యువతకి ఇలాంటి ఆలోచన కలిగింది. కానీ పోయేటోళ్ళది కూడా తప్పే కదా, సబ్స్క్రిప్షన్ చేసుకునే వాళ్ళకి కూడా తప్పే కదా. అటువంటి అది ఖరాబ్ అని తెలిసినాక వీళ్ళు ఎందుకు పోతున్నారు? అది మంచిది కాదని తెలిసిన తర్వాత కూడా ఎందుకు పోతున్నారు? నువ్వు ఎంకరేజ్ కాదండి, ఇది భలే ఉన్నది. నువ్వు బాగా రోడ్డు ఉంటదండి, పక్కన మోరి ఉంటది, రోడ్డు మించాలి నడుచుకుంటూ పోతాం, మోర్లకెళ్ళి నడుచుకుంటూ పోతాం. నేను మాత్రము చూపిస్తాను, నువ్వు మాత్రం చూడకూడదంటే ఎవరి ఇష్టం? వాళ్ళకి బట్టలు ఉండదా? ఇంకా కూడా సమయంలో మీరు ఎట్లా బట్టలు వేసుకోవాలని చెప్తారా? నేను అలా చెప్పట్లే, వాళ్ళ ఇష్టం అది. వేసుకోనండి. అంటే హీరోలు మొత్తం సెట్టి పేసి 6 ప్యాక్ అని చూపిస్తున్నారు కదా, వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? కానీ ఎవరైనా సరే నా అందచందాలను చూపించడానికి 399 రూపాయలు మీరు డబ్బులు కట్టాలి. ఇన్స్టాగ్రామ్ లో ఇంకో 500 రూపాయలు, ఫేస్బుక్ లో కట్టాలి. నా పై ఏమంటారు, నా బాడీని చూపిస్తాను, ఇంకో బికినీ షేప్ లో ఉన్నటువంటి నా ఫోటోలు చూపిస్తాను అన్నటువంటి ఇది సంస్కారం అనబడుతుంది. ఆమె డ్రెస్ చూపిస్తుంది, బాడీని చూపించట్లేదు. మీరు మురళి గారు లెక్క చూస్తలేరు. మోడలింగ్ చేసే వాళ్ళు వాళ్ళ డ్రెస్ చూస్తారు. ఇప్పుడు మీరు బ్యాట్మెంటన్ ఆడడానికి వెళ్తారు, మీరు బ్యాట్మెంటన్ ఆట చూస్తారా? అయితే మురళి గారు ఆమె ఒక్క డ్రెస్ చెప్పండి, ఆమె వేసుకున్న డ్రెస్ ఒక్కటి చెప్పండి. ఆమె ఏమి డ్రెస్ వేసుకుంది, ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకుంది ఒక్కటి చెప్పండి. ఒక డ్రెస్ అంత బ్లర్ చేశారండి, ఎట్లా కనబడుతుంది? పర్సనల్ గా పంపించండి, అనేర్లో కనిపిస్తుంది. ఆమె ఏదో పాపం రెంట్ తెచ్చుకొని వేసుకుంటుంది డ్రెస్సులు, అన్ని వందల వేల డ్రెస్సులు ఆయన నుంచి వస్తాయి ఆమెకి. మురళి గారు మాట్లాడేది ఏమైనా అర్థం ఉందా అసలు? ఏమైనా అర్థం ఉందా? ఆమె తన శరీరాన్ని ఒక వ్యాపారంగా పెట్టింది అంటే పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచనలను మనం ఖండించాలి, ఆ పెట్టుబడి పెట్టేటటువంటి మనుషులను ఖండించాలి. ఆమెకు అంత దూరం అంత దిగజారిందంటే ఆ పరిస్థితులు మనం మాట్లాడుకోవాలి తప్ప ఉద్యోగం లేదండి, ఏం చేస్తుంది? నిరుద్యోగం మీరు పోషించండి, మున్సిపల్ కార్మికులుగా పనిచేయమనండి, ఇంటికి వస్తుంది, భోజనం పెట్టండి. అంటే మన ప్రభుత్వం అంత చేతగానిది. ఒక 15, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, లేకపోతే 25 ఏళ్ళు వచ్చిన మహిళకి కనీసం ఉపాధి చూపించలేని ఒక దరిద్రపు కొట్టు ప్రభుత్వం మనది. ఇటువంటి చేసుకోండి అని వెచ్చలబెడికి గవర్నమెంట్ అందాల పోటీలు పెట్టి హైదరాబాద్ అంతా సగం సగం బట్టలేసి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అప్పుడే కదా ఈ మహిళా సంఘాలన్నీ వచ్చి అడ్డం పడ్డాయి. ఇటువంటివన్నీ చేయకూడదని ఆ మహిళా సంఘాల వాళ్ళు వెళ్ళి అడ్డం పడ్డది దానికే. మీరు ప్రతిదీ ఒకటే ఆలోచించాలి, మా మహిళా రూపాన్ని దాన్ని మీరు మార్కెట్ లో పెడుతున్నారు అనేది వాళ్ళ కోపం అనేది మీరు గమనించండి. చట్టబద్ధంగా చేస్తున్నది ఆమె, చట్ట విరుద్ధంగా చేయట్లా. ఆడపిల్లల విరుద్ధంగా శ్రీదేవి గారు, మేడం, ఆడపిల్లల అందచందాలని మేడం ఆ ఆడపిల్లల అందచందాలని వ్యాపార రూపంలో వాళ్ళు అమ్ముకున్న, ఇతరులు అమ్మినా తప్ప కాదా మేడం? ఇక్కడ ఎవ్వరు అమ్ముకోవట్లేదు, తనే ఇష్టంగా మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా చూడడం అనేది ఆలోచనే తప్పు సార్. చిన్న కరెక్షన్ అండి, చూడండి మేడం, రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే 4 కోట్ల మంది ఒకే ఆలోచనతోని మగవాళ్ళందరూ నేను చూస్తారని అనుకోవట్లే. అలాగని చెప్పేసి అందరూ మీరు అన్నట్టు మగవాళ్ళందరూ మంచి వాళ్ళు ఉండకపోవచ్చు, అలా అని చెప్పేసి అందరు చెడ్డవాళ్ళు కూడా ఉండరు కదా మేడం. అలాగని అందరు చెడ్డవాళ్ళు కూడా ఉండరు కదా. చెడ్డవాళ్ళు అంతా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఎవరున్నారు సార్? ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఎవరున్నారు? సరే, వాళ్ళు ఎక్కువ పర్సెంట్ అంటే మేడం 4 కోట్లలో 4,000 మంది ఏ పర్సెంట్ చెప్పండి.
అంటే చూపించే వాళ్ళే తప్పు లేదంటారా మేడం? చూసే వాళ్ళదే మొత్తం తప్పు అయ్యా, అంటారా? ఒక కరెక్షన్ నేను అండి, చూ- ఉండండి మేడం గారు, ఒక లేదు, కరెక్షన్ నేను ఉండండి. చూసి నేను మురళి గారు, విష్ణుప్రియని మురళి ఏమీ let me tell- విష్ణుప్రియ మీరు- శ్రీదేవి గారు ఒక్క నిమిషం అండి, శ్రీదేవి గారు ఒక్క నిమిషం, మురళి గారు చెప్పండి. ఇక్కడ విష్ణుప్రియ గారు పెట్టారు టికెట్ అంటే తప్పు ఫస్ట్. 100% తప్పు. ఇక్కడ తప్పు మాట్లాడటం. ఎందుకంటే ఒక యూట్యూబ్ లో గానీ, ఒక ఇన్స్టాగ్రామ్ లో గానీ మామూలుగా వాళ్ళ వీడియోలు పెట్టుకోవచ్చు, ఒక సెలబ్రిటీగా ఫోటోస్ అని పెట్టుకోవచ్చు, ఇండివిజువల్ పర్సన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేది చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ. సో ఇక్కడ ఒక యూట్యూబ్ లో గానీ, ఒక ఇన్స్టాగ్రామ్ లో గానీ వాళ్ళే ఒక అవకాశం కలిగిస్తారు. మీరు కొంత అమౌంట్ పెట్టుకోవచ్చు, 99 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక ప్రత్యేక ఛానల్ లాగా మీరు రన్ చేసుకోవచ్చు అని చట్టబద్ధంగా వాళ్ళకి అవకాశం కల్పించింది ఇన్స్టాగ్రామ్. ఆమె చట్టబద్ధంగా తనకు లభించిన అవకాశాన్ని తను యూటిలైజ్ చేసుకుంది. ఖచ్చితంగా ఆమెకు 100% రైట్ ఉంది. అది. Who are you సో to ఇక say? నుంచి విష్ణుప్రియ ఆడపిల్లలందరూ తప్పు కూడా కాదు అమ్మా మీరు Instagram కష్టపడి ban చేయాలంటారు. ఐఏఎస్లు Instagram ఐపీఎస్లు ban డాక్టర్లు ఎవరొద్దు ఇంత అండి. చదివి దమ్ము నెలకి 1 లక్ష ఏ- రూపాయలు ఏ- 2 లక్షలు ఏ కంపెనీ సంపాదించుకుంటా Instagram ఇలా ఏ కంపెనీ ఒకసారి ఏ దేశం పెట్టుకుంటే వాడతారు? మీకు నెలకు ఒక 20 లక్షలు రైట్, అదే సందేశం ఇస్తున్నారా? మీరందరూ ఇన్స్టాగ్రామ్ లో అశ్లీలత ఫోటోలు పెట్టుకోవాలని చెప్పేసి మెసేజ్ చేయాలనుకుంటున్నారా? ఉద్యోగాలు అవసరం లేదండి, కాదండి. ఉద్యోగాలు అవసరం లేదు, మీరంతా ఇట్లా ఫోటోలు పెట్టుకొని బతకండి అమ్మా అని చెప్పేసి అనట్లేదు. చెప్పాలనుకుంటున్నారా? ఆమె డైరెక్ట్ గా ఆమె ఇది చెప్పలే. పెట్టింది. ప్రభుత్వం చెప్తోంది, ఇన్స్టాగ్రామ్ ఆమె చెప్తోంది. యాంకర్, ఆమె యాంకర్. అవునండి, యాంకర్ నేను వినండి సార్, ఏంటంటే వినండి. ఉద్యోగం లేని ఒక మహిళ అనేక ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఉంటుంది. ఆమె ఒక యాంకర్ గా ట్రై చేసి ఉంటుంది, ఒక సింగర్ గా ట్రై చేసి ఉంటుంది, కాదండి, సినిమాలో మీరు try చేసి మాట్లాడితే ఉంటుంది. ఉద్యోగం ఉద్యోగం ఒక అంటారు. మోడల్ ఉద్యోగం మోడల్ లేని ఆమె వాళ్ళందరూ ఇందులోకి ఎందుకు విష్ణు వస్తుంది? పేరు ఎలా చేయమంటున్నారండి ఈయన? ఒక సరికొత్త ఉపాధి హామీ పథకం అంటున్నారు ఆయన. ఉపాధి పథకం మరి ఏం చేయాలి చెప్పండి? కొత్త ఉపాధి అంటారు. ఒక నిరుద్యోగ మహిళ ఏం చేయాలి? ఒళ్ళొంచి కష్టపడండి అండి, అంతే తప్ప ఇలా అసభ్యంగా అదే try చేసి ఉంటుంది. అదే కదా. అసభ్యకరమైన కాదు పనులు సార్, చేయమంటారా? సార్ మీరు ఒళ్ళొంచి కష్టపడి 4 సార్లు అనకండి. సినిమా మీరు ఒళ్ళొంచి 4 సార్లు అనకండి. అదే జరుగుతుంది ఒక అక్కడ. సినిమా హీరోయిన్ అనేది ఒళ్ళొంచి చట్టబద్ధంగా కష్టపడ్డా ఉంటుంది. మీన్స్ కూలి తప్పేంది? పని చేసుకోవడము, ఇంకో అంటే పని కూలి పని చేసుకోవడము, చేయాలి ఇంకో అందరూ. పని అంటే కూలి పని చేస్తుడు తప్ప ఏంటి? అలా ఇప్పుడు అని చెప్పేసి గౌరవమైన ఉద్యోగం. శ్యామ్ గారు, ఆమె మోడల్ అండి, ఆమె అసలు మోడల్. మోడలింగ్ చేసుకుంటే తప్పేంది అది? సార్, ఆమె తప్పేంది? మోడల్ తో పాటు ఈయన మురళి గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఆమె సమాజంలో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆమె అనేక రకాల టీవీ షోలు చేసింది. గతంలో ఉన్నటువంటి యాంకర్ సుధీర్తోని కానీ రకరకాల ఇంకా టీవీ ఛానల్స్ పేరు చెప్పొచ్చో చెప్పకూడదో వివిధ ప్లాట్ఫామ్స్లలో తను ఒక యాంకరింగ్ రోల్ని కూడా సార్ ప్లే చేసి ఆవిడ ఎప్పుడు కూడా నేను మహిళా అభ్యుదయం కోసం పోరాడతాను, లేకపోతే నేనేదో మదర్ తెరీసా లాగా సేవలు చేస్తాను. ఆవిడ వచ్చిందే మోడలింగ్ కోసం వచ్చింది, మోడలింగ్ చేస్తుంది. అదొక వృత్తి. అలాగే ఆవిడకి ఆపర్చునిటీస్ వచ్చినాయి. చట్టబద్ధమైన ఏ రోజు వృత్తి కూడా అది. నేను సంఘ సేవ చేస్తానని ఆవిడ రాలేదు. ఓకే సార్. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, అలాగే డబ్బుల కోసం ప్రయత్నిస్తుంది, ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కానీ చేస్తుంది. అలాంటి మహిళల వల్ల మిగతా మహిళా సభ్య సమాజానికి చెడ్డ పేరు వస్తుంది కదా. కాదు, ఎప్పుడంటే ఆవిడది ఎప్పుడు తప్పు అవుతుందంటే నేను ఇలా చేసుకుంటున్నాను, మీరందరూ మీరు కూడా చేయండి. ఇలా చేసుకోండి, దీనివల్ల మీకు బాగా డబ్బులు వస్తాయి, మీ ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా ఒక పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు. శేఖర్ భాష గారు, శేఖర్ భాష గారు, శ్యామ్ గారు, శ్యామ్ గారు, శ్యామ్ గారు, ఇన్స్పైర్ గా తీసుకునే వాళ్ళు శ్యామ్ ఉంటారు గారు. కదా. మా శ్యామ్ గారు చెప్తున్నారు, వాళ్ళకి అందరూ ఏం కూలి చేయాలి పని మనం? చేయండి దయచేసి. వాళ్ళకి శ్యామ్ గారు, కష్టపడి కూలి పని పని శేఖర్ భాష చేయండి. గారు, లేదండి. మన ప్రోగ్రామ్ కష్టపడి స్టార్ట్ పని అయినప్పటి చేయండి. నుంచి కష్టపడి పని చేస్తే తప్పేం ఇప్పటి వరకు లేదండి. ఈ గడిచిన 40 నిమిషాలలో 12 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. శ్యామ్ గారు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ మురళి గారు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు 12 మంది సబ్స్క్రైబర్లు చేసుకున్నారంట. ఇక యువత ఎట్లా ఉన్నది చూడండి. సార్ ఇందాక ఆయన ఫోన్ లోపల తీసుకునేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, 12 మందిలో ఈయన ఉండుంటాడు. చేసుకున్నారా మురళి గారు? చూడండి, మేడం ఏదో చట్టబద్ధంగా ఏ పనైనా చేయాలి. రైట్ రైట్ శ్రీదేవి గారు, చెప్పండి సార్, సార్. ఫోన్ చూపించండి. సబ్స్క్రైబ్ చేసి శ్రీదేవి గారు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మంది సబ్స్క్రైబర్లు పెరిగారంట. అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే తప్ప అంటారా? మళ్ళీ ఇంకా అమౌంట్ 399 ఉందా తగ్గించింది అంతే పెట్టిందా? విష్ణుప్రియ త్వరలో 1 lakh చేరుతుంది. 1 lakh into 400 4 crores. ఇంకా పెరిగితే భారతదేశ జనాభా 100 కోట్లు ఉంది. 100 కోట్ల 1% వేసుకున్నా పెరగాలని ఆశిస్తున్నారా? 1 కోటి into 400 కోట్లు సంపాదించే అవకాశం కూడా విష్ణుప్రియకు ఉంది. పెరగాలని ఆశిస్తున్నారా? అదండి, మీరు ప్రమోషన్ అవకాశం ఉంది అంటున్నాను. మీరు ప్రమోషన్ చేసి ప్రపంచంలో ఉన్న నిజంగా వాళ్ళందరితో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆమె చట్టబద్ధంగానే వెళ్తున్నది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ కి కంప్లైంట్ చేసుకోండి. ఫలాని ఫోటో మాకు ఇప్పుడు ఎవరో కానీ ఇప్పుడు కంప్లైంట్ ఎవరు చేస్తారండి?
చూస్తే ఇప్పుడు సినిమా యాడ్స్లలో కూడా వస్తున్నాయి. ₹1 ఉందా చాలు అని చెప్పేసి యాడ్స్ వస్తున్నాయి. కాదు, ఇప్పుడు కంప్లైంట్లు ఎటువంటి కంప్లైంట్లు వస్తాయంటే నేను ₹399 కట్టాను, నాకు న్యాయం జరగట్లేదు ఇక్కడ అని కంప్లైంట్లు వస్తాయి. వాళ్ళ బాధ ఏంటంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇక్కడ అది జరగట్లేదే అని కూడా కంప్లైంట్లు వస్తాయి. వీళ్ళ బాధ అదే, డబ్బులు పెట్టుకుని ఉంటే వీళ్ళకి హ్యాపీ ఏమో, 399 పెట్టకుండా ఫ్రీగా చూడండి అంటే వీళ్ళందరూ హ్యాపీ. అంటే ఒక విష్ణుప్రియనే కాదు, చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఇన్స్టాలోకి వచ్చి మొత్తం చిన్న చిన్న పిల్లలు కూడా మొత్తం అదే విధంగా చెడిపోతున్నారు. ఏం చెడిపోవట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో అవి ఇంటర్నేషనల్ సంస్థలు, వాళ్ళకి మైనర్స్ కి దే ఆర్ నాట్ అలౌడ్. వాళ్ళకి కొన్ని రూల్స్, మైనర్స్ ఎంత మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? దే ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దే స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో వాళ్ళకి అమౌంట్ రాదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఆయనకి ఏం తెలుసు. కానీ చాలా మంది మైనర్స్ చెప్పినట్టుగా ఉన్నారు. పాపం సార్, నిజంగా అది చాలా పెద్ద పాపం. చిన్న చిన్న పిల్లలు స్కూల్ పోయి రాగానే ఇన్స్టాగ్రామ్ బ్యాగ్ అక్కడ వేసేసి ఇన్స్టాగ్రామ్ లలో చూసి ఎట్లయితే మనకు లైకులు పెరగాలి, ఎట్లయితే ఫాలోవర్స్ పెరగాలని చెప్పేసి అడ్డమైన దారులు దొక్కుతూ మొత్తం చిన్న పిల్లలు ఎటువంటి వీడియోలు చేస్తారంటే చూడలేకపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ తప్పది. పేరెంట్స్ తప్ప ఎట్లా ఇటువంటి ఆదర్శవంతంగా ఇప్పుడు వీళ్ళని ఆదర్శవంతంగా తీసుకున్నందుకే కదా వాళ్ళు ఆ విధంగా చేసేది. ఆ చిన్న పిల్లకి ఆ మొబైల్ యాడ్ నుంచి కొనుక్కుందా పోయి రోడ్డు మీదకి పోయి మంచికి ఇస్తారండి. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయండి. అటువంటిప్పుడు మీరు ప్రభుత్వంతో చర్చలు జరపండి. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో 13 ఏళ్ళకు 16 ఏళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు కదా, ఆ బిలో ఏజ్ వాళ్ళు చూడకూడదని. మీరు అలా పెట్టుకోండి, ఎవడొద్దున్నాడు? అలా చట్టబద్ధంగా ఏదైనా మార్పు తీసుకురాండి. ఖచ్చితంగా చట్టబద్ధంగానే తీసుకురావాలి. ఇంకొకటి శేఖర్ భాష గారు, శేఖర్ భాష గారు, వాళ్ళు ఏ విధంగా బట్టలు వేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇప్పుకొని తిరుగుతారా, సగం వేసుకుంటారా, మొత్తం వేసుకుంటారా, ఎట్లా వేసుకోవాలన్నా వాళ్ళ రైట్, అది వాళ్ళ హక్కు. క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు? ఇప్పుడు విష్ణుప్రియ గారు అదే అంటారు, మీరు ఎవరండి నేను ఎట్లా వేసుకోవాలని చెప్పాలని? మా ఇష్టం అండి, మేము 399 పెడతా, ₹1,00,000 పెడతా. చట్టపరంగా చట్టానికి లోబడి ఎంతవరకు బట్టలు వేసుకోవచ్చు అంతవరకు వేసుకోవడానికి చట్టానికి ఏం పరిమితి లేదండి. ఇంతవరకు బట్టలు వేసుకోవాలని రూల్స్ ఏం లేవండి. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో రూల్ ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు మీకు తప్పనిపించచ్చు, నాకు తప్పనిపించచ్చు. సినిమాలో ఐటమ్ సాంగ్ లేని సినిమా ఉందండి. సినిమాలో ఒక హీరోయిన్ ని అయ్యా ఆ హీరోయిన్ తోనే డాన్స్ చేస్తాడు, కొడుకు ఆ హీరోయిన్ తోనే డాన్స్ చేస్తాడు, బాబాయ్ ఆ హీరోయిన్ తో, అక్కడ లేదు మీకు వ్యతిరేకత. విష్ణుప్రియ గారు ఎందుకు లేదు సార్? నాకు అందరి మీద వ్యతిరేకత ఉంది. ఎవరు చేసినా ఐటమ్ సాంగ్ చేసినా కూడా నాకు వ్యతిరేకత, ఖచ్చితంగా వ్యతిరేకత. నేను దాని గురించి కూడా గట్టిగా మాట్లాడాను. అసలు ఐటమ్ సాంగ్స్ ఎందుకు సార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఎవరిని చెడగొట్టడానికి? శేఖర్ గారు, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక జీవితంలో అది కూడా ఒక భాగం. వినండి సార్, ఇటువంటి సంస్కృతి మురళి గారు, సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఉండాలంటారు వద్దంటారా? చూడండి, ఐటమ్ సాంగ్స్ అనేటువంటిది చాలా పెద్ద టాపిక్. అది ఒకప్పుడు ఆ పేరేంటి, జయమాలిని జ్యోతిలక్ష్మి డాన్స్ చేసేవాళ్ళు, సుస్మిత. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు, సుస్మిత, ఈవెన్ ఎన్టీ రామారావు గారు అవని, నాగేశ్వర, ఎంత పెద్ద హీరో ఉన్నా సరే జయమాలిని డాన్స్ కనుకుంటే వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ వచ్చేదట. సినిమా ఇక్కడ కలెక్షన్ కోసమే వాళ్ళు వాడుతున్నారు. సినిమా రంగం అనేది వ్యాపారము, సంఘ సేవ చేయట్లా. సినిమా ఇస్ నాట్ ఏ సోషల్ సర్వీస్. సినిమా ఫీల్డ్ ఇస్ ఏ కమర్షియల్ ఆస్పెక్ట్. వాడు 100 కోట్లు పెట్టాడంటే ఇంక 400 కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ సమాజంలో అందరూ సినిమా చూస్తారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద గనులున్న డైరెక్టర్లు ఉన్న మీ దమ్మేమి లేదా? ఆడదాని ఒంటి మీద డబ్బులు సంపాదించుకునే బతుకొక బతుక. అది కళారంగం, కళా పోషకులు ఉన్నారు. తర్వాత కూడా ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ, ఆ ఒక్క పాట పెట్టడం వల్ల దగ్గర 50 కోట్ల కలెక్షన్ పెరిగింది వాళ్ళకి. కొన్ని కోట్ల రూపాయలు. ఇది గమనించాలి. వాళ్ళు చట్టబద్ధంగానే సెన్సార్ బోర్డు పరిమితులకు లోబడి సెన్సార్ బోర్డు పర్మిషన్ తీసుకొని సినిమా రిలీజ్. మురళి గారు, ఇప్పుడు సినిమాలలో కూడా ఐటమ్ సాంగ్స్ ఇప్పుడు మధు, ఒక విషయం, మీరు ఇదే కార్యక్రమాన్ని మీరు ఇంకొక గంట పెడితే ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ అవుతారు. ఎందుకంటే మహిళల విషయాలు, తర్వాత మహిళల యొక్క సంబంధించిన విషయాలు చాలా మందికి ఉత్సుకత. సెన్సార్ బోర్డు లో మహిళలు కూడా ఉన్నారు. సెన్సార్ బోర్డు లో జీవితం కూడా ఉన్నారు. ఆమె మహిళ. సెన్సార్ బోర్డు లో మహిళలు ఉండొచ్చు, కానీ అంత అధికారాలు ఉంటాయా? ఇప్పుడు మన మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళకి అంత అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అదే కదా మాట్లాడుతుంది, 33% రిజర్వేషన్ గురించి అదే మాట్లాడుతుంది. వాళ్ళ చట్టసభల్లో కూర్చొని వాళ్ళకి ఏమో అధికారాలు ఉండవు. వాళ్ళు చేసేదంతా కూడా మగవాళ్ళే చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే మహిళలకు సంబంధించిన విషయాలంటే చాలా ఉత్సుకత ఉంటదండి. అది మంగళి విషయంలో కావచ్చు, విష్ణుప్రియ విషయం కావచ్చు, లేదంటే అరసు విషయం కావచ్చు, ఎవరికైనా ఉత్సుకత ఉంటుంది. మీరు ఇంకో గంట సేపు 200-300 సబ్స్క్రైబ్స్ అవుతారు. ఇప్పుడు విషయం ఏంటంటే మహిళని
మహిళల వస్త్రం సంబంధించినటువంటిది సినిమాల్లోని టీవీల్లోని అసభ్యకరంగా పెట్టడము, అది చట్టబద్ధత చేయడం అనేది చాలా ఒక చట్ట వ్యతిరేకమైనది. కాబట్టి ఇవన్నీ కూడా మనం వ్యతిరేకించకుండా మనం కేవలం మహిళల మీద ఆమె ఇలాగా చేస్తుంది, అది మంచిదా కాదా అని డిస్కషన్ అయితే అది కాదు. ఇది చిన్న డిస్కషన్ కాదు ఇది. ఎందుకంటే చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి మహిళలు